పరిశుద్ధ లేఖన భాగము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము నుండి 10 వచనాలు మనం చూసినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడి కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చాలమ్మా. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో ప్రభు అయిన యేసయ్య సిలువలో మరణించి మరి సమాధి చేయబడిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా ఆయన సమాధిలో నుండి లేచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి అని చెప్పి మరి దూత తెలుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువుని శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేశారు. సిలువ వేసిన తరువాత ఆయనను సమాధి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము శుక్రవారము సాయంత్రము. అయితే మరి ఆదివారము తెల్లవారుచుండగా ఆయన సిలువ వేయబడక ముందే ఆయన శిష్యులతో తెలియచేశారు. ఏమని అంటే, ఈ యొక్క సర్వ మానవాళి పాప పరిహారార్థమై నేను సిలువ వేయబడవలసి ఉన్నది. నేను సిలువ వేయబడిన తరువాత మరి మీ అందరూ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించబడాలి అంటే పరిశుద్ధ రక్తము మరి మనలను కడగాలి అని మనము వాక్యంలో చూసుకున్నాము. అదే రీతిగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మన కొరకు ఆ సిలువలో వేలాడిన దినాన్ని గుడ్ ఫ్రైడేగా మనము తెలుసుకున్నామన్నమాట. ఆ చనిపోయి మరలా ఆదివారం తెల్లవారుచున్నగా ఒక దూత వచ్చి సమాధి మీద ఉన్న రాయిని పొర్లించినట్లుగా మనం చూసాము. ఆ సమాధి మీద ఉన్న రాయిని పొర్లించినప్పుడు యేసు ప్రభు తిరిగి సమాధి నుండి బయటికి వచ్చారు. ఎలా వచ్చారు, ఎలా సాధ్యమైనది అని మనం ఆలోచించినట్లయితే మనం గుడ్ ఫ్రైడే రోజున మనం చూసాము. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాము. ఏమని చెప్పారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవటానికి నా తండ్రి యొద్ద నేను అధికారము పొందుకున్నానని చెప్పారు. ముందే ఆయన శిష్యులకు చెప్పారు, సిలువ వేయబడక ముందే, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి దానిని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. ఈ అధికారము నా తండ్రి యొద్ద నేను పొందుకున్నానని యేసయ్య చెప్పాడు. అదే రీతిగా చెప్పిన రీతిగా ఆదివారం తెల్లవారుచుండగా యేసు ప్రభు లేచారన్నమాట. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి
గెలిచినాడురా. లేఖనములు చెప్పినట్లు, లేఖనములో తెలిపినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. ముందే చెప్పాడు ఆయన, తిరిగి లేస్తాను అని చెప్పాడు. చెప్పిన రీతిగానే తిరిగి లేచాడు. ఆయన లేచేటప్పుడంట ఒక దూత సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయిని పొర్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎలా తెలిసింది అంటే, తెల్లవారుజామున మగ్దలేని మరియా, వేరొక మరియా, ఇలాగ కొంతమంది స్త్రీలు తెల్లవారక ముందే వచ్చారంట యేసు ప్రభు దగ్గరికి. మనం 3వ రోజున పలహారం పెట్టుకుంటాం కదా, అదే రీతిగా 3వ దినాన తెల్లవారక ముందే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చినప్పుడు తెల్లవారుచుండగానే పెందల కడనే వచ్చినప్పుడు అండి, ఈ లోపట యేసు ప్రభు లేవటము వాళ్ళు చూశారు. ఆ భాగ్యము వాళ్ళకు దక్కిందన్నమాట. శిష్యులైన 12 మందికి దక్కలేదు, కానీ ఆ స్త్రీలకు మాత్రమే దక్కింది. నిజంగా ఎంత ధన్యులండి ఆ స్త్రీలు. అమ్మ, యేసు ప్రభు లేవటాన్ని చూశారన్నమాట. పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడంట అక్కడ జరిగిన సంఘటనలో మరి ఇక్కడ చక్కగా రాసి ఉంచారన్నమాట. చూసినట్లయితే 2వ వచనంలో, ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చింది. చూశారంట, దేవుని దూత పరలోకాన్ని నుండి దిగి రావటం వాళ్ళు చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దిగి వచ్చిన తరువాత దూత ఏం చేసిందంట, రాయిని పొర్లించిందంట. ఆ తరువాత రాయిని మీద పొర్లించి దాని మీద కూర్చున్నదంట. అప్పుడు మహాభూకంపము కలిగెను. చిన్న భూకంపం కదా, పెద్ద భూకంపము కలిగిందంట. ఎప్పుడైతే దేవుడు తిరిగి సమాధి నుండి లేస్తా ఉన్నాడో, అప్పుడు ఆయన ఆత్మను తిరిగి, తండ్రికి అప్పగించిన ఆత్మను తిరిగి పొందుకున్నప్పుడండి పెద్ద భూకంపం కలిగింది. అలాగే యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు 2గా చీలిపోతుంది ఆ ఒలీవల కొండ కూడా. అంటే పెద్ద భూకంపము కలిగిందంట. భూకంపం కలిగిన తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఆ దూత ఎలా ఉంటుందో వారు చూడలేకపోయారు. మెరుపును మనం చూడగలుగుతామా అమ్మ? వర్షం వచ్చినప్పుడు మెరిసినప్పుడు ఆ మెరుపు వైపు మనం చూసినట్లయితే మన కళ్ళు కొంత సమయం కనిపించవండి. ఆ మెరుపుకి స్పందిస్తాయి మన కళ్ళు. అదే రీతిగా ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉందంటండి. అంటే మెరుపుని ఎంత మనం చూడలేకున్నంత కాంతి మెరుపులో నుండి వస్తుందో అంత కాంతి ఆ దూతలో నుండి వెలువడినప్పుడు ఆ దూత స్వరూపాన్ని వారు చూడలేకపోయారంటండి. ఇంకా అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. హిమమంత అంటే ఎక్కడ మచ్చ మాసినటువంటి దాఖలాలు అక్కడ కనిపించలేదు. అంత తెల్లగా, హిమమంత అంటే మంచు ఉన్నంత తెల్లగా ఉన్నదంటండి తన వస్త్రాలు. ఎవరి వస్త్రాలు? ఆ దూత వస్త్రాలు. ఇంకా చూసినట్లయితే అతనికి భయపడి కావలి వారు చచ్చిన వారి వలె పడి ఉండిరి. చూసారా? అప్పటి వరకు యేసు ప్రభు ఎలా లేస్తాడు, ఎలా సాధ్యపడుతుంది, మేము సాధ్యపడకుండా అసాధ్యము చేస్తాం దాన్నని కాపలా ఉన్నారు. కానీ సైనికులు ఎప్పుడైతే దూత వచ్చిందో, ఆ భూకంపం కలిగిందో, ఆ శబ్దం మెరుపులాగా మరి ప్రకాశించిందో చూడలేకంట సైనికులంట చచ్చిన వారి వలె పడిపోయారంటండి. అలా పడిపోయినప్పుడంట వెంటనే దూత ఆ యొక్క మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారు? సమాధి నుండి బయటికి వచ్చారన్నమాట. ఇప్పుడు అంటుంది ఆ దూత, మీరు భయపడొద్దు. ఏమంటుంది దూత? ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి,
సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు, నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయండి. అంటే ఆ యేసు ప్రభు లేచిన సమయానికి వారు వెళ్ళారు. లేవక ముందే ఈ సంఘటన అంతా కూడా ఆ స్త్రీలు చూశారు. కానీ యేసయ్య బయటికి రావడం వారికి చూడలేకపోయారు. యేసయ్య ఎప్పుడైతే ఆ శబ్దం కలిగిందో మెరుపు వలె అద్భుత స్వరూపం కనిపించింది. ఆ మెరుపులు దేవుని ఆత్మ తనలోనికి వచ్చినప్పుడు తిరిగి ఆయన సమాధి నుండి బయటికి వచ్చి ఆయన ఎక్కడ కనిపిస్తానని చెప్పి ఆయన శిష్యులకు చెప్పారు. ఆ రీతిగా ఆయన శిష్యులకు కనిపించటానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దూత మాట్లాడుతుంది స్త్రీలతో, మీరు ఆయన్ని చూడటానికి వచ్చారు, కానీ ఆయన ఇక్కడ లేడు. మీతో ముందే యేసు ప్రభు చెప్పారు కదా, ఏమని? నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞను నా తండ్రి యొద్ద నుండి పొందుకున్నానని చెప్పారు కదా, అదే రీతిగా లేఖనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఆయన ఇప్పుడు మరి మీకు చెప్పిన స్థలానికి వెళ్ళిపోయాడు. మీరు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి. అక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీతో ఆయన మాట్లాడతాడు. అక్కడ మీరు కలుసుకుంటారు యేసు ప్రభుని. మీరు త్వరగా వెళ్ళి శిష్యులకు చెప్పండి అని చెప్పినప్పుడు ఈ స్త్రీలు త్వరగా వెళ్ళండి ఆ శిష్యులకు చెప్పారు. చూద్దామా ఆ మాట? అమ్మ, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి యేసు వచ్చి మధ్యను నిలచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పిన. చూశారండి, ఇప్పుడు యేసు ప్రభు ఉదయాన్నే లేచాడు. ఆ లేవటం స్త్రీలు చూశారు. చూసిన తరువాత దూత, మీకు చెప్పిన స్థలంలో యేసయ్య మీకు కనిపిస్తాడు, మీతో మాట్లాడతాడు, మీరు త్వరగా వెళ్ళి శిష్యులకు చెప్పండి అని చెప్పినప్పుడు ఆ స్త్రీలు ఏం చేశారు? వచ్చి శిష్యులకు చెప్పారు. 11 మంది శిష్యులకు చెప్పారు. ఆ 11 మంది శిష్యులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, జలోతి అనబడిన సీమోను. ఇలాగా 11 మంది శిష్యులకి చెప్పినప్పుడండి, ఆ 11 మంది శిష్యులు వెళ్ళి ఆ మేడగదిలో ఆ తలుపులు వేసుకొని ఆ యొక్క స్థలములో మరి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడండి ఉదయాన్న యేసు ప్రభు లేచాడు. సాయంకాలం అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకు మధ్యలోకి వచ్చి నిలబడ్డాడంటండి యేసు ప్రభు. 11 మంది అలా చూస్తూ ఉన్నారు. యూదులకు భయపడిపోయారంట. ఎందుకు యూదులకు భయపడ్డారు? వాళ్ళు యేసయ్యను చంపేశారు. మనం కనపడితే మనల్ని కూడా చంపేస్తారు, ఆయన శిష్యులమైన మనల్ని అని చెప్పి భయంతో వణికిపోతా తలుపులు వేసుకున్నారంట. ఇంట్లో తలుపులు వేసుకుని భయంతో వణుకుతూ ఉంటే యేసు ప్రభు అంట ఆ గదిలో వాళ్ళకి మధ్యలో నిలబడ్డాడంటండి. వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? మధ్యలో నిలబడ్డాడు. చూడండి, నిలబడి అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ఏం కలుగుద్ది? భయపడే వారికి యేసు ప్రభు సమాధానాన్ని ఇవ్వటానికి మన కొరకు జన్మించాడు, మన కొరకు తిరిగి ఆయన లేచాడండి. యేసయ్య ఎందుకనుకుంటున్నావు? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన కార్చిన రక్తము చేత మనకి పాపక్షమాపణ. చూసారా, ఇలాగ మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు మన పాపాలు క్షమించడానికి, తిరిగి మనలను రక్షణ మార్గంలో నడిపించడానికి ఆయన మన కొరకు చనిపోయాడు. తిరిగి మరలా లేచి ఆయన శిష్యులకు కనపడినప్పుడు
ఆ సమయంలో శిష్యులు ఎంతో భయంతో వణికిపోతూ ఉన్నారండి. ఎక్కడ కనిపిస్తే మనల్ని చంపేస్తారని చెప్పి. అప్పుడు అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. వాక్యాన్ని వింటున్న ప్రియమైన నా తల్లి, నీవెలాంటి భయంతో ఈ స్థలంలో కూర్చున్నావో భయపడాల్సిన పని లేదమ్మా. యేసయ్య నీ కొరకే సమాధి నుండి తిరిగి మృత్యుంజయుడై పునరుద్ధానుడిగా తిరిగి లేచిన ఆ దేవుడు ఆ దినాన వారితో మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పిన ఆ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ విషయంలో భయపడుతూ ఉన్నావు? భయపడాల్సిన పని లేదు. నీకు సమాధానాన్ని ఇవ్వటానికైనా మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. ఆ దినాన ఆ శిష్యుల మధ్యలో నిలబడ్డ ఆ దేవుడు ఈ దినాన మన మధ్యలో నిలబడి, అమ్మా నువ్వు ఏ విషయంలో భయపడుతూ ఉన్నావో భయపడాల్సిన పని లేదు, నేను నీకు సమాధానం ఇవ్వటానికి వచ్చానని చెప్పి ఈ పునరుద్ధాన దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఏ విషయంలో నీవు భయపడుతూ ఉన్నావు? అప్పుల భయమా? పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేనని భయమా? అప్పులు తీర్చలేని భయమా? లేకపోతే నాకు పిల్లలు పుట్టరేమో అని భయమా? ఇలాగ ఎలాంటి భయాలు కలిగి నీవు ఉన్నావు? భయపడాల్సిన పని లేదు. ఒకానొక దినాన, ఈ దినాన నువ్వు భయపడుతున్నావేమో, ఆ దినాన అదే రీతిగా శిష్యులు భయపడ్డారు. మమ్మల్ని ఏం చేస్తారు యూదులు అని చెప్పి. కానీ యేసు ప్రభు తిరిగి లేచి మీకు సమాధానం కలుగునుగాకని మాట్లాడుతూ ఉన్నాడు. అన్న తరువాత ఏం చెప్పారో చూడండి, చదవమ్మా, కంటిన్యూ చేయండి. ఆయన అలాగూ చెప్పి వారిని, చదవమ్మా, వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూసి సంతోషించేది. ఇప్పుడు అంటున్నాడంట, ఎందుకు ఆయన సమాధానము కలుగునుగాక మీకని చెప్పి ఆయన చేతులను చూపించాడంట. చేతులను ప్రక్కను అంటే ప్రక్కను ఆయన ప్రక్కలు బళ్ళెముతో పొడిచారు. ఒకవేళ ఎవరో అనుకుంటారేమో, నేను యేసుక్రీస్తునని వీళ్ళకి తెలియకపోవచ్చు, యేసయ్య లేచాడా అని అనుకుంటున్నారేమో, లేఖనాలు మరిచిపోయారేమో నేను చెప్పినవి అని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగునుగాకని చెప్పి ఆయన చేతులు చూపించాడు. చేతులు చూపించినప్పుడు ఆ చేతులలో రక్తము కారుతూ ఉంది. ఆ యొక్క మేకులతో కొట్టబడిన ఆ యొక్క రంధ్రాలు కనిపిస్తూ ఉన్నాయండి. ప్రక్కను చూపించాడు. బళ్ళెముతో పొడవబడినటువంటి ఆ గాయముల నుండి రక్తము కారుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళంట ఎంతో సంతోషిస్తూ ఉన్నారంట ఆ శిష్యులు, నా యేసయ్య బ్రతికి వచ్చారు. ఆయన ముందుగా తెలిపిన రీతిగానే యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పి సంతోషించారంట. సంతోషించిన తర్వాత చూడమ్మా, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పిన. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్య, మీకు సమాధానం కలుగునుగాక. ఏ రీతిగా తండ్రి అయిన యెహోవా దేవుడు నన్ను ఈ లోకానికి పంపించి దేవుని గురించి మీకు చెప్పమన్నాడు, ఆ రీతిగా నేను మీకు తెలియచేశాను. ఈ సర్వ మానవాళి పాప పరిహారార్థ రక్షణార్థమై మీ కొరకు నేను సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాను. మరణాన్ని జయించిన దేవుడని నేను. ఈ లోకములో సర్వాధికారం నాకు కలదు. ఆ అధికారాన్ని నేను తండ్రి వల్ల పొందుకున్నాను. కనుక ఇప్పుడు తండ్రి ఏ రీతిగా నన్ను ఈ లోకానికి పంపించాడో మీకు దేవుని గురించి చెప్పమని అదే రీతిగా నేను మిమ్మును పంపిస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? నేను ఈ సర్వ మానవాళి పాప పరిహారార్థమై సిలువలో బలి అయ్యి తిరిగి లేచిన దేవుడినని చెప్పి మీరందరికీ ప్రకటించండి. వెళ్ళి చదువమ్మా. ఈ మాటలు చెప్పి వారి మీద ఆత్మను ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అమ్మా, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారి పాపములు క్షమించబడును.
ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచిండును అని వారితో చెప్పిన. చూసారా, ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆయన పొందిన అధికారాన్ని ఎవరికిచ్చాడు? ఇప్పుడు శిష్యులకిచ్చాడు. శిష్యులకిచ్చి చెప్తూ ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, యేసు ప్రభు దేవుడని చెప్పండి, యేసు ప్రభు మీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారానే మనకి పాప విమోచన, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత అని చెప్పి సర్వలోకానికి మీరు ప్రకటించండి అని చెప్పి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ మీద ఆత్మను ఊదాడంట. ఏ ఆత్మనండి? పరిశుద్ధాత్మను. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు పాపము చేయలేరమ్మా. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళు జగడాలు ఆడలేరమ్మా. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారి నోటి వెంట బూతులు రావండి. ఆ పరిశుద్ధాత్మను వాళ్ళ మీదకు ఊదినప్పుడు ఆ పరిశుద్ధాత్మను ఆ 11 మంది శిష్యులు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ అధికారం ఎవరికుంది? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఈ దినాన సేవకునిగా మీ మధ్య నిలబడిన నేను ఆ అధికారాన్ని పొందుకునే మీ వద్దకు నేను వచ్చాను. ఎక్కడో కల్దీని గ్రామం నుంచి ఈ స్థలానికి దేవుడు నన్ను పంపిస్తే వచ్చానన్నమాట. ఆ దినాన ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ 11 మంది శిష్యుల మీద ఆత్మనూది పంపించాడో అదే రీతిగా నన్ను మీ వద్దకు దేవుడు నడిపించాడన్నమాట. ఇంకా అంటా ఉన్నాడు, ఆ నడిపించి దేవుడు వాళ్ళకిచ్చిన అధికారం ఏంటో తెలుసా? ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలు వారి మీద ఉండాలని మీరు చెబుతారో వారి మీద పాపాలు ఉంటాయి. ఎంత అధికారం ఉందంటే దేవుని సేవకునికి, మీ పాపాలు పోవాలి అంటే దేవుని సేవకునితో చెప్పినప్పుడండి, దేవుని సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తే ఆ పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఉందక్కడ? నేను చెప్తూ ఉన్నానా అమ్మా? ఆయన శిష్యులకు చెప్పాడన్నమాట, మీరెవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. దేవుని సేవకునికి అంత అధికారాన్ని ఇచ్చాడు దేవుడు పంపించిన సేవకునికి. ఎవరి పాపాలు నిలువనిస్తారో వారి పాపాలు వారి మీదే నిలచి ఉంటాయి అని చెప్పి ఆ దినాన దేవుడు పంపించాడు. అమ్మ చదువు. చాలమ్మా. చాలు, అక్కడ ఆగుదాం. ఈ రీతిగా యేసు ప్రభు వారికి అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆ అధికారాన్ని? శిష్యులకు. మరి ఆ దినాన శిష్యులైన 11 మంది ఉన్నారు. ఈ దినాన వారు ఉన్నారా? ఆ 11 మంది శిష్యులు ఈ దినాన లేరు. మరి ఈ దినాన ఎవరైన శిష్యులు? మీకెవరు? యేసయ్య శిష్యుడు ఎవరు? మీకు ఎవరు? ఆ అధికారాన్ని దేవుని సేవకునికి ఇచ్చాడు. కనుక మీ కొరకు మేము ప్రార్థన చేసేది అందుకే. ఎవరైనా పాపము చేసినప్పుడు ప్రభువా ఈ బిడ్డను క్షమించని ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలు దేవుడు క్షమిస్తాడు. అంత అధికారం దేవుని సేవకునికి మాత్రమే ఉందండి. ఇప్పుడు చూసినట్లయితే అలాగే ఆయన శిష్యులను పంపించాడు. పంపించిన తరువాత ఏం జరిగిందంటే చూడండి, పరిశుద్ధ లేఖన భాగం నుండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత చాలు, అక్కడ ఆగుదామమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటే లోకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. యేసు ప్రభు లేచిన తరువాత ఆయన శిష్యులకు కనిపించాడు. మొట్టమొదటగా స్త్రీలకు కనిపించాడు. ఎవరికి భాగ్యం దక్కింది? ఎంత అదృష్టవంతులు స్త్రీలు! నిజంగా స్త్రీలు చాలా అదృష్టవంతులమ్మ. అందుకనే ఏ మందిరంలో చూసినా
స్త్రీలే ఎక్కువ ఉంటారు. పురుషులు స్త్రీలే ముందుంటారండి ప్రతి విషయంలో. ఆ దినాన యేసు ప్రభువుని చూడటానికి స్త్రీలే ముందెళ్ళారు. స్త్రీలే యేసయ్యను చూడగలిగారు. తర్వాత శిష్యులు చూశారన్నమాట. అలాగే ఇప్పుడు ఆ శిష్యులకు కనపడిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? యేసయ్య లేచాడని శిష్యులకు మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు బయటకొచ్చి చెప్పగలరా? ఎందుకని? యూదులకు భయపడి తలుపులేసుకుని వణుకుతూ ఉన్నారు. బయటకొస్తే వాళ్ళని చంపేస్తారు. అందుకని యేసయ్య మరి ఆయన లేచినట్టు అందరికీ తెలియాలి కాబట్టి ఇప్పుడేం చేశాడో తెలుసా యేసయ్య? లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి చూసినట్లయితే కొన్ని వచనాలు 31 వరకు కొన్ని మాటలు ఉంటాయన్నమాట. ఇదిగో ఆ దినమందే వారితో అమ్మా వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తాను దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిన. అక్కడ ఆగుదామమ్మా. ఒక ఇద్దరు వ్యక్తులు అంటండి నడిచి వెళ్తూ ఉన్నారంట గ్రామంలో. ఎమ్మాయి అనే పట్టణానికి నడిచి వెళ్తూ ఉంటుండగా యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చాడంట. వచ్చి వాళ్ళతో నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉన్నప్పుడండి వాళ్ళు అనుకుంటున్నారంట, మీరు ఇంటి దగ్గర చదువుకుందరు కానీ తర్వాత వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి, ఫోల్డ్ చేసుకోండి పేపర్. అయితే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ యేసయ్యను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఎంతో గొప్ప శక్తివంతుడైన ప్రవక్తను మన యోధా జనాంగం చంపేశారు. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఎంత గొప్ప శక్తివంతుడైన ప్రవక్త అయిన యేసయ్యని చంపేశారని చెప్పుకుంటూ ఉన్నారంట. అప్పుడు యేసయ్య అంటున్నాడంట, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అని వాళ్ళిద్దరిని అడిగాడంట. అడిగితే వాళ్ళు అంటున్నారంట, నీకు ఎంత జరిగినా, ఎంత గొప్ప పెద్ద ఇన్సిడెంట్ జరిగినా నీకు తెలియలేదా అన్నాడంట. తెలియలేదే ఏంటి అంటే, ఇక్కడ గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన ఎంత మంచి ప్రవక్త అంటే అంత మంచి ప్రవక్త. ఆయన్ని మన యోధా జనాంగం ఎంతో కఠినంగా హింసించి కొట్టి సిలువ వేసి చంపేశారు. ఈ సంగతి నీకు తెలీదా అని చెప్పి యేసయ్యని అంటా ఉన్నారు. అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట 29 నుండి 30వ వచనం చదువమ్మా. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇప్పుడు అంటున్నాడు యేసయ్య, నాకు తెలియదే ఎవరు అని చెప్పి అని వాళ్ళ గుర్తుపట్టలేదని ఒక రొట్టె అంట విరిచి వాళ్ళకి పెట్టాడంటే యేసు ప్రభు. భోజనానికి కూర్చున్నప్పుడు ప్రొద్దుగుంకిపోయినాక సాయంత్రం విరిచిపెట్టినప్పుడు అంట వాళ్ళ కన్నులు ఏమైనాయి? తెరవబడినాయి. వాళ్ళ కన్నుల్లో పొరలు రాలిపోయినప్పుడు అమ్మో ఈయనే కదా యేసు ప్రభు అని చెప్పి వాళ్ళకు గుర్తుపట్టి ఇప్పుడు ఏం చేశారో తెలుసా? అమ్మ యేసయ్య అనే లోపల యేసయ్య ఏం చేశాడు? అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడు అంటే ఎందుకు అదృశ్యుడయ్యాడో తెలుసా? యేసు ప్రభు యేసయ్య అని వాళ్ళు గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత ఇప్పుడు ఆయన్ని ఎక్కడ అంటుకుంటారని చెప్పి యేసు ప్రభు మాయమైపోయారన్నమాట.
ఎందుకు అలా మాయమైపోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మన మానవ దేహాలు ఆయనకి తగలకూడదు. ఆయన పరిశుద్ధుడు. అందుకని అదృశ్యుడైనప్పుడు వీళ్ళు అప్పుడు ఎంతో బాధపడతారన్నమాట. అయ్యో, యేసయ్య మనతో ఉన్నాడు, అయినా మనము గుర్తుపట్టలేకపోయామని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడ్డారన్నమాట. వాళ్ళు యేసయ్య శిష్యులు కాదు. యేసయ్యని ప్రేమించేవారు, ప్రార్థన చేసుకునేవారే తప్ప యేసయ్య శిష్యులు కాదు. అంటే మొదట స్త్రీలకు కనిపించాడు, రెండవదిగా ఆయన శిష్యులకు కనిపించాడు, మూడవదిగా ఆ గ్రామస్తుల్లో కొందరికి ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళంట ఆ ఏరియా అంతా చెప్పేశారంట. యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచాడు. యేసయ్యను చంపారు కానీ ఆయనను చంపలేకపోయారు. దేవుడిని చంపే అధికారం ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? చంపారు కానీ ఆయన తిరిగి లేచాడు. ఆయన దేవుడు కాబట్టి మరలా తిరిగి లేచాడని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో ఆ గ్రామం, ఆ దేశం అంతటికీ ప్రకటించారన్నమాట. శిష్యులైతే చెప్పలేక తలుపులు వేసుకుని దాక్కున్నారు, కానీ ఆ గ్రామస్తులు ఏం చేశారు? అంతటా చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? చెప్పిన తర్వాత ఇప్పుడు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. త్వరగా అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చూసారా? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరి వీళ్ళందరికీ కనిపించాడు. ఆ తరువాత ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడు? మళ్ళా ఎన్ని రోజులు అని రాసింది? 40 రోజులు. 40 రోజులు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నాడు. సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరికీ కనపరుచుకొని అనేక విషయాలు బోధించాడు. మీరు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మరి వాక్యాన్ని బోధించాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కళంకంగా మీరు ఎలా జీవించాలి అనే విషయాలు చెప్పాడు. ఈ అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మరి ప్రమాణాలు చేసి చూపించాడు అన్నమాట. ఎన్ని రోజులు? 40 రోజులు యేసు ప్రభు మరలా ఈ భూమి మీద ఉన్నాడన్నమాట శిష్యులతో. ఉన్న తర్వాత ఇప్పుడు 9వ వచనం చదవండి. అదే అధ్యాయంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. చాడమ్మ చాలు. ఇప్పుడు 40 రోజులు వాళ్ళతో ఉన్న తర్వాత 40 రోజున ఒలీవ కొండ మీద ఆయన ఏమయ్యాడు? పరలోకానికి వెళ్ళాడు. అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఎంత గొప్ప దేవుడి లోకములు ఎవరైనా ఉన్నారా? చనిపోయి తిరిగి లేచి 40 రోజులు ఈ లోకములో జీవించి మరలా ఆయన దేవుడు కాబట్టి ఎవరు చంపలేరు వాళ్ళని. అందుకని ఆయన మరలా పరలోకానికి ఆయన అంతటా ఆయనే వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన దేవుడా మనిషా? దేవుడు కాబట్టే చంపలేకపోయారు. హల్లెలూయా. ఒక మేఘం వచ్చి ఆయన తీసుకెళ్ళిందంట. ఆయన తీసుకెళ్ళిన వాహనం ఎవరో? సృష్టి యావత్తు యేసయ్యకి వణుకుద్దండి. ఎంత అధికారం అంటే ఆయనకి, యేసు ప్రభుకి ఎంత అధికారం కలిగి ఉన్న దేవుడంటే మేఘాన్ని రమ్మంటే వచ్చి యేసయ్యని తీసుకెళ్ళిందండి. ఏం తీసుకెళ్ళింది? మేఘం వచ్చి తీసుకెళ్ళింది. సృష్టి యావత్తు యేసు ప్రభుకి వనకాల్సిందే, ఆయన మాట వినాల్సిందే. అంత మాత్రమే కాదు, ఆ పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? మేఘారూఢుడై మేఘాన్నెక్కి ఆరోహణం అయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తరువాత ఇప్పుడు పరలోకంలో ఆయన స్థానం ఏంటో తెలుసా? పరలోకంలో చూద్దామా?
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు ఏడు ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పిన. అక్కడ 10వ వచనమేనమ్మా మీరు చదివేది? 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. చాలమ్మా. పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు. ఆ పరలోకంలో ఎంత ఘనత పొందాడంటే ఈ లోకములో ప్రతి జాతిని ఆయన కొన్నాడంటండి. రాసిందా? ఏ భాష మాట్లాడినా సరే, అది ఏ వంశమైనా ఏ జాతి అయినా ఎలాంటి జనాంగమైనా ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడంట. ఆయన సొంత రక్తమిచ్చి కొన్నాడంటండి. ఆ సిలువలో కార్చిన రక్తంతో మనల్ని కొన్నాడు యేసయ్య. నన్ను కొన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కొన్నా తండ్రి, నన్ను కన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీవే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవేనా యేసు. చూసారా? యేసయ్య అంటండి ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఎవరిని కొన్నాడండి? ఎవరిని కొన్నాడు? క్రైస్తవులను కొన్నాడా? హిందువులను కొన్నాడా? మరి తెలుగు భాష మాట్లాడే వాళ్ళని కొన్నాడా? అమెరికా వాళ్ళని కొన్నాడా? ఇప్పుడు అంటున్నారు మనోళ్ళు అమెరికా వాళ్ళ దేవుడు అని. ఈయన అమెరికా వాళ్ళ దేవుడు కాదండి, ప్రతి జాతికి దేవుడు, ప్రతి వంశానికి దేవుడు, ప్రతి భాష మాట్లాడేవాడికి దేవుడు. హిందీ మాట్లాడినా, అరబ్ మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, ఫ్రెంచ్ మాట్లాడినా, లాటిన్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, ఏ భాష మాట్లాడినా సరే అందరికీ ఆయన దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక్క జాతికి కాదండి ఈయన దేవుడు, ఒక్క వంశానికి కాదండి, ఒక మతానికి కాదు. అందుకని ఈ దినాన బ్రాహ్మణులు ఆయన్ని పూజిస్తున్నారు, క్రైస్తవులు ఆయన్ని పూజిస్తూ ఉన్నారు, హిందువులు ఆయన్ని పూజిస్తూ ఉన్నారు, మరి ముస్లిమ్స్ ఆయన్ని పూజిస్తూ ఉన్నారు. ప్రతి జాతి ఆయన పూజించినటువంటి జాతి లేనే లేదు. సర్వ మానవ ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై తన స్వరక్తాన్నిచ్చి కొన్న దేవుడు యేసుక్రీస్తు. యేసయ్యలాగా రక్తము చిందించిన వారెవరూ లేరు, యేసయ్యలాగా ప్రాణం పెట్టిన వారెవరూ లేరు, యేసయ్యలాగా తిరిగి సమాధి నుండి తిరిగి లేచిన వారెవరూ లేరు, యేసయ్యలాగా పరలోకంలోను భూలోకంలోను అధికారాన్ని పొందిన వారెవరూ లేరు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందా సాగిరపడాల్సిందేనండి. అంత శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నా యేసయ్య, అంత శక్తి కలిగిన దేవుడు నేను బోధించు నా యేసయ్య, నేను నమ్ముకున్న నా దేవుడు. అంత శక్తి కలిగిన దేవుడు కనుకే ఈ దినాన మనం అందరం ఏం చేశాము? యేసయ్యని నమ్ముకున్నాము. ఆయన చేయని కార్యమంటూ ఏది లేదండి. సర్వశక్తి సంపన్నుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి దేవుడు మన యేసయ్య. ఒక జాతికి కాదండి, ఒక కులానికి కాదండి, ఒక మతానికి కాదు, ఒక భాషకు కాదు, అందరికీ
యేసుక్రీస్తు ప్రభు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎంత అదృష్టవంతులమండి. ఈ లోకంలో దేవుళ్ళు అనబడి వారు ఎవరు తిరిగి మరణాన్ని జయించలేదండి. ఈయన మృత్యుంజయుడైనటువంటి దేవుడు, మృత్యుంజయుడు. అందరు పాటలు పాడతారు ఏమని? మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ అని పాడతారు. ఎవరా మృత్యుంజయుడు? మరణాన్ని తిరిగి జయించిన దేవుడు ఎవరు? మృత్యుంజయుడైన దేవుడు మన యేసయ్య. అలాంటి దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధన్యులము. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాకు దొరికినందుకు వందనాలయ్యా.